దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చూస్తున్నారు కదా, చూస్తున్న వాళ్ళందరూ కాల్స్ కూడా చేస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం పంపించడం జరుగుతుంది. అండ్ మన దగ్గర అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి. ఓసీ, బీసీ, ఎస్సీ, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ ఫ్యామిలీస్, ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్, సాఫ్ట్వేర్స్, ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఇలా ఎలాంటి వారి కోసమైనా పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. అండ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి మాట చూద్దాం. సజ్జనుడు ఎప్పుడూ కూడా వాదించడు, వాదించేవాడు సజ్జనుడు కాదు. సజ్జనుడు అంటే దాని అర్థం మంచి గుణాలు ఉన్నవాళ్ళు. మంచి గుణాలు ఉన్నవాళ్ళు చిన్న చిన్న విషయాలకి వాదించరు, సర్దుకుపోతూ ఉంటారు. ఒకవేళ వాదించే మనస్తత్వం ఉంటే ఇంకా వాళ్ళు మంచి గుణాలు లేనట్టే. అంటే వాదించే టైంలో మాట్లాడాలి, మాట్లాడే టైంలో అట్లానే ప్రతి చిన్న విషయానికి వాదించడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఎంఎస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఈ అబ్బాయి యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. I-140 ప్రాసెసింగ్లో ఉంది. 160 ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఆల్రెడీ యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'9" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది. బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 30 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 50 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 20 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మాలా క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. క్యూఏ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నాడు. 24 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి మాలా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఎంఎస్ కంప్లీట్ అయింది. కెనడాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అమ్మాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. ఎండి పెడియాట్రిక్ డాక్టర్. ఈ అమ్మాయికి కమ్మ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ, రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ, డాక్టర్ వరుడు కానీ, లేదా వెల్ సెటిల్డ్ సాఫ్ట్వేర్ వరుడు కానీ కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఎంఎస్ చేశారు. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి, 98 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కంప్లీట్ అయింది. జూనియర్ రీసెర్చ్ అనలిస్ట్గా జాబ్ చేస్తుంది. 6 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి సీనియర్ అనలిస్ట్గా జాబ్ చేస్తుంది. 50,000 శాలరీ ఉంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను. అందులో మీలో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి
కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అండ్ దాంట్లో ఏజ్ పర్పస్గా కానీ హైట్ పర్పస్గా కానీ మీకు సూటబుల్ సంబంధం లేకపోతే కనుక ఇంకా మన దగ్గర చాలా సంబంధాలు ఉంటాయి కాబట్టి మీకు తగిన సంబంధాలు పంపించబడతాయి. కాబట్టి ఎవరైనా కూడా వీడియో చూసిన వారు ఎవరైనా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీకు సంబంధాలు పంపించబడతాయి. మన దగ్గర ఏపీ తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన సంబంధాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సంప్రదించవచ్చు. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.